సృష్టి ప్రారంభంలో లక్ష్మీదేవి, సరస్వతి, గంగ ముగ్గురు విష్ణుమూర్తికి భార్యలుగా ఉండేవారు. విష్ణుమూర్తి ముగ్గురిని సమానంగా చూసుకునేవాడు. ఒకరోజు ముగ్గురు విష్ణుమూర్తికి సపర్యలు చేస్తుండగా గంగాదేవి విష్ణుమూర్తి కళ్ళల్లోకి పదే పదే చూస్తూ ఉంది. విష్ణుమూర్తి అది గమనించి ఆయన కూడా చూపులు కలిపాడు. వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ, సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని ఊరుకుంది. సరస్వతి మాత్రం ఉండలేక విష్ణుమూర్తి పైన మండిపడింది. నీకు గంగాదేవి, లక్ష్మీదేవి అంటేనే ఇష్టము. నేనంటేనే నీకు లోకువా అంటూ మాట్లాడింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసి సరస్వతీదేవి ఇంకొంచెం కఠినంగా మాట్లాడి గబగబా వెళ్లి గంగాదేవి జుట్టు పట్టుకోబోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గొడవ ఆపడానికి చూస్తే, లక్ష్మీదేవి మీద కూడా కోప్పడి, కళ్ళ ఎదుట ఇంత దారుణం జరుగుతూ ఉంటే నోరు మెదపకుండా పైగా చెట్టులాగా, నదిలాగా అడ్డు వస్తావా? సరే, ఒక చెట్టువి, ఒక నదివి అయిపో అని లక్ష్మీదేవిని శపించింది సరస్వతీదేవి. సరస్వతీదేవి అలా శపించినా కూడా లక్ష్మీదేవి ప్రతిశాపం ఇవ్వకుండా గొడవ ఆపడానికే ప్రయత్నించింది. అది చూసిన గంగాదేవికి లక్ష్మీదేవి చాలా ఉన్నతంగా కనిపించింది. ఈవిడ ఇంతే లక్ష్మి ఎలా పడితే అలా మాట్లాడుతుంది, కలహప్రియ అంటూ హఠాత్తుగా కోపంతో సరస్వతిని శపించింది. లక్ష్మీదేవిని శపించావు కాబట్టి నువ్వు కూడా నది రూపం పొంది భూలోకంలో పాపాత్ముల మధ్యన ప్రవహించు అనింది. దాంతో సరస్వతీదేవికి కోపం వచ్చి నువ్వే భూలోకానికి వెళ్తావు, నదిగా ప్రవహిస్తావు అని ప్రతిశాపం ఇచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇదంతా నా సంకల్పం ద్వారానే జరిగింది. లోక కళ్యాణం కోసం మీరు భూలోకంలో అవతరించాల్సిన సమయం వచ్చింది అని చెప్పాడు. కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత ముగ్గురు తిరిగి పరిపూర్ణ రూపాలతో వైకుంఠానికి చేరుకుంటారు అని నారాయణుడు శాప విముక్తి చెప్తాడు. సరస్వతీదేవి కేవలం కలాంశ రూపంతో భారతదేశంలో నదిగా అవతరిస్తుంది. అర్ధ భాగంతో బ్రహ్మదేవుని దగ్గర నివసిస్తుంది. అలాగే గంగాదేవి కూడా కలాంశ రూపంతో నదిగా అవతరిస్తుంది. అలాగే కైలాసంలో శివుడి జటాజూటాన్ని అలంకరిస్తుంది అని చెప్తాడు విష్ణుమూర్తి. అలాగా లక్ష్మీ, గంగా, సరస్వతి పద్మావతి నది, గంగా నది, సరస్వతి నదులుగా భూలోకంలో అవతరించారు. అలాగే లక్ష్మి తులసి చెట్టుగా భూలోకంలో అవతరించింది. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటి అంటే మానవ సంబంధాలు లాంటి బంధాలు పరమాత్మలకి వర్తించవు. బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి జ్ఞానం కావాలి. సరస్వతీదేవి అంటే జ్ఞానం. కాబట్టి సరస్వతీదేవి భార్యగా బ్రహ్మదేవుని దగ్గర ఉంటుంది. శక్తిగా విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది. అలాగే గంగా, లక్ష్మి కూడా వారి వారి అంశాలతో నదిగా ఉంటారు. శక్తి రూపంలో విష్ణుమూర్తి దగ్గర ఉంటారు. ఈ కథ దేవి భాగవతం మరియు బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది.